ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, నీతి సూర్యుడా, ఉన్నదేవుడా, అనుదేవుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మా తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క గ్రామంలో మా ప్రియులను తండ్రి, అయా మీ దాసులను ఎస్ఆర్ సాయి గారిని, అమ్మగారిని, వారి యొక్క మరి తండ్రి నన్ను బిడ్డలను, అలాగే కోడలను ప్రభువా, కొడుకులను ప్రభువా, కూతుళ్ళని నీ కృపచేతన సంఘస్థులను ప్రభా ఇంతవరకు మీ యొక్క ఆత్మచేత నడిపించి బలపరిచినందులకై మీ స్తోత్రాలు. అలాగే ముఖ్యంగా నా తండ్రి 2023 సంవత్సరంలో ఇదిగో నా తండ్రి 9వ మాసంలో దాని 20వ తారీఖు నాడు ప్రభు బుధవారం దినమున తండ్రి అయా చక్కని యొక్క గృహాన్ని మీరు అయా తండ్రి గృహానికి అయా తండ్రి నా ప్రభా గృహ ఓపెనింగ్కి ప్రభువా మీరు ఎంతగానో తండ్రి అయా చేస్తున్నందుకు ప్రభువా జరిపిస్తున్నందుకు ఇదిగో నా తండ్రి అన్ని నామముల కన్నా పైనామము అని చెప్పారు తండ్రి. ఇదిగో నా వైపు చూడండి, నేను మీకు ఏం కావాలో అయిస్తానన్న దేవుడివి కాబట్టి నా ప్రభువా మా ప్రియుని దాసులకి అయా మీ చిత్త ప్రకారముగా నా తండ్రి వారు అడిగిన రీతిగా, వారు కోరిన రీతిగా అయా యొక్క గృహాన్ని మీరు ఇచ్చినందులకై మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా ఈ క్రమంలో ఆది నుంచి అంతవరకు నాయన మీరు సహాయంగా ఉండండి, మీ ఆత్మ తోడై ఉండండి. మీ ఆత్మ తోడై ఉంటే కానీ ప్రభువా మేము కీర్తనలు పాడగలము, వాయిద్యములు వాయించగలము, ప్రార్థనలు చేయగలము, వాక్యము చెప్పగలము. ప్రభా క్రమబద్ధముగా నడవటానికి నాయన మీరు నడిపిస్తారు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రభా రావాల్సిన దైవజనుల్ని, వచ్చిన దైవజనుల్ని నీ కృప చేతను, నీ బలము చేతను తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి వాక్యం చెబుతున్న యొక్క సేవకులను కూడా మీ యొక్క నామంలో ప్రభు బలపరిచి స్థిరపరిచి మాకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని మీరు అనుసరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో గ్రామస్తుల్ని కదిలించండి, ఇదిగో నా ప్రభు సంఘస్థులను తీసుకురండి. ఇదిగో నా ప్రభు వాతావరణాన్ని యొక్క స్వాధీనపరుచుకున్నారు. ఇదిగో ఫోన్ చేసిన కాడి నుంచి నేను ప్రార్థన చేస్తానే ఉన్నా. ఈరోజు నాయన చక్కగా జరగాలి, ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా. ఇదిగో తండ్రి వస్తున్న యొక్క సేవకుల విషయంలో క్షేమంగా తీసుకురండి. ఇదిగో నా ప్రభు తండ్రి వంటల విషయంలో మీ కృపచేతనం జరగక వంటల్లో మీరు ఉండండి, దానికి అయ్యే ఖర్చు నా ప్రభు మీరు సహాయం చేయండి. మీ దాసులను ప్రభు ఎక్కడ నిరుత్సాహపడకోకుండా అయ్యా తండ్రి నా ప్రభు తండ్రి సంతోషముగా ఆనందముగా తండ్రి ఈ దినము జరిగించాలి ప్రభు. ఎంతో మంది సేవకులు మేము ప్రార్థన చేసుకున్నాం. మా ప్రార్థన బట్టి, సంఘ ప్రార్థన బట్టి, మీ సేవకుల యొక్క ప్రార్థన బట్టి ఇవి ఈ రోజున తండ్రి వాతావరణాన్ని మీరు పొడిగా ఉంచినందుకు, మీ స్వాధీనం పరుచుకున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జరగవలసిన కార్యక్రమం అంతా మీ మహిమతో ప్రభు మీరు జరిపించుకోవాలి. కూడవచ్చిన వారికి దీవెనలు, ఆశీర్వాదాలు, ముఖ్యంగా మీ గృహస్థులకు, సంఘస్థులకు నీ కృపా మేలుడు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని నీ క్రమబద్ధముగా మీరు వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నాలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 95వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 95 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిలపడదు, మన సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించును. నేడు మీరు ఆయన మాట అంగీకరించడం ఎంత మేలు. దేవుడు మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామములో స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒట్టి వారము, మట్టి వారము, నశించిపోతున్న మమ్మలను వెతికి రక్షించిన నాటి నుండి నేటి వరకు ప్రేమిస్తూ
మీరు పిలిచిన పిలుపును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీదైన దాసులు ప్రభా యేసుదాసయ్య గారిని అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భంలో తీసిన నాయన కుమారుడు కుటుంబాన్ని బట్టి కుమార్తె కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసులు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని రక్షించుకుని పాదసేవ చేసే భాగ్యాన్ని నీ దాసుని కుటుంబానికి అనుగ్రహించినందుకు వందనాలు. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మన సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదము. నేడు యెహోవా ఇల్లు కట్టించడదా దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థం. చాలు. దేవుడు కట్టకపోతే మనం కట్టే ప్రయాస అంతా కూడా వ్యర్థం. మొదట మనము దేవుని కొరకు మనం కట్టబడితే సమస్తము కూడా దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమించి మంచి నూతన గృహాన్ని ఇచ్చాడు. ఇది శరీర సంబంధంగా మనం నివసించడానికి, నివాసము చేయటానికి దేవుని మహాకృపను బట్టి ఆయన ఏర్పాటు చేసిన నూతన గృహం. చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మనమే ఆయన ఇల్లు. మనందరము ఆయన ఇల్లుగా ఎప్పుడైతే మనం కట్టబడతామో దేవుడు మనకందరికీ కూడా సమృద్ధిగా ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు. ఈ శరీరస్థమైన ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుద్ది. సమస్తమును కట్టేవాడు దేవుడు. ముందు మనము దేవుని కొరకు కట్టబడితే దేవుడు మన కొరకు మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలగజేసేవాడు దేవుడు. ప్రేమించి ఇచ్చిన కుమారుడు, కోడలు, వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె దేవుని మహాకృపను బట్టి ప్రార్థించటం వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందరినీ కూడా ఆహ్వానించింది నూతన గృహం విషయంలో, మనవరాలు పుట్టిన విషయంలో. సంవత్సరము దయాకిరీటము ధరింపజేసేవాడు దేవుడు గనక దేవుని పేరట వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథం నుంచి 24వ కీర్తన మాస్టర్ సునీల్ గారు చదివి వినిపిస్తారు. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసము యెహోవావే. ఒకసారి ఇలా చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ గృహంలో ప్రారంభిస్తున్నాను. హల్లెలూయా. దయచేసి ఈ మైసీలను ఎక్కడ ప్రకటనవలసిందిగా మనం చూస్తున్నాం. కాబట్టి మైసీలను మరొక రోజు మనం మన పరిశుద్ధ నాట్యాలను ఒకటి కల్పిస్తున్నాం. నిరాకారంగా శూన్యంగా ఉంటాయని చేయలేదు కానీ నాయన నివాసంలోకి గాను గృహాలు కట్టుకుని నివసించడానికి ఆయన రూపొందిగా చేస్తున్న సాధించారు. అందులో భాగంగా దాసుని దాసు కుమారుని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మంచి గృహాన్ని బట్టి మేము స్మరిస్తున్నా. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తండ్రి మీరు దీవించండి ప్రభా. మీరు అన్నాడు ఉపయోగంలో ఇంట్లో ఉన్నట్లుగా ప్రభా ఆ ఇల్లు ఆయనతో సుఖంతో ఆశీర్వదించబడిన ఇంట్లో మీరు బిడ్డలు నివసిస్తున్న బిడ్డలని ఇంట్లో వారందరినీ ఇంటిని దీవించాలని మీరు మహిమ పొందాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిష్ఠిస్తుంది.
ముఖ్యంగా శివుడు కావాల్సిన గారికి ఈ యొక్క కామాలను దేవుడు వాగ్దానంతో ఇచ్చిన యొక్క అద్భుతమైన గ్రహమును బట్టి దేవుడు వాగ్దానం చేయగా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఇల్లు కట్టుకోగలని ఈ వాగ్దానం యొక్క రాసుల పక్షమాన్ని అభివృద్ధి జరిగించారు తండ్రి జ్ఞానములను ఇల్లు కట్టుకొని వేసిన వాళ్ళని స్థిరపరచబడిన తెలివి ద్వారా దాని గదులు రమ్యమైన సర్వసంపదలతో నింపబడను శ్రావకుడు ప్రభాతం నాయన అయ్యా నీ ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి నాయన ఇదిగో నాడు ప్రభా మానవుడు నాయన చెట్ల కింద నివాసం చేశాడు కుటుంబంలో నివాసం చేశాడు దేవాల కింద నివాసం చేశాడు ప్రభా క్రమక్రమంగా ప్రభాతని నాయన ఇదిగో మనుషుడి జ్ఞానమును బట్టి ప్రభు వారికి అయ్యా మంచి ప్రభావాలు మంచి ఇల్లు కట్టుకోవడానికి మార్గాన్ని చూపించిన దేవుడు తండ్రి ఆ భాషలుగా నీ సన్నిధులు ప్రభాతని నాయన అయ్యా ఇదిగో నీ దాసులకు ఇచ్చిన ఈ బ్రహ్మను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఈ బ్రహ్మలో నివాసం చేస్తూ ఉండగా ఇదిగో యెషయా ఇదిగో 60 అంటున్నావు కదా నేనే రక్షకుడు నీ ప్రాకారములకు నేనే రక్షకుడు అన్నావు తండ్రి నాశనమనే మాట కానీ పాడు అనే మాట కానీ బలత్కారం అనే మాట కానీ వినబడదని వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి నాయన ఈ నూతన గృహాన్ని ప్రభాని సాగులతోనూ ఇదిగో రక్త సంబంధులతో విశ్వాసులతో ప్రతిష్ఠ చేయగా ఇదిగో నీవే మహిమగల రాజుగా ఈ స్థలంలో ఉన్నాడు నమ్ముచున్నాము తండ్రి పురాతనమైన గుమ్మాలే ప్రభాతని పైకి లేవనెత్తుకుంటున్నాయి పురాతనమైన తలుపులే పైకి లేవనెత్తుకుంటున్నాయి తండ్రి చెప్పని ఈ ప్రకారము చుట్టూ ఈ సరిహద్దుల చుట్టూ ప్రభాని యువతుల కాపుదలుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఉన్నట్లుగా నిత్యముని కందృష్టి గృహం మీద ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నారు అనేకులకు. అలాగే ఈ సమయంలో పాస్టర్ రవి గారు మరొక గ్రూప్ని మాట్లాడుతున్నారు చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాను సార్. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము యేసు నామముని మేలులు తలచి స్తోత్రం చెల్లించుము స్తుతి స్తోత్రం చెల్లించుము. సుమన్ గారు పరిశుద్ధుడా మోహనుడా మీ పాదాలు స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టేసిన ఇళ్ళ కట్టుకోవాలని ప్రయాసపడుతున్నాం ఆయన. భౌతికమైన గృహాలు ప్రభావ చాలా ద్రవ్యం పెట్టి మరి కట్టుకుంటాము, అది మీరు ఇచ్చిన కృపే. అంతకన్నా ముఖ్యంగా నాయన హృదయం అనే ఇల్లు కోరే దేవుడు తండ్రి మీకు వందనాలు. దాసులను ప్రేమించి దాసులను బిడ్డలు ప్రేమించి గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. గృహంలో మీరు ఉండండి ప్రభావ. గృహం పెట్టి పరిస్థితులు కంచి వేయండి తండ్రి మీకు వందనాలు. ఈ రోజు జరుగుతున్న ప్రభావ ఈ యొక్క అధ్యక్షతలో ఆయన ఈ యొక్క శుభకార్యాల్లో మీరు ఉన్నారు. దైవజనుల్ని బంధుమిత్రులు రక్షకులు అనేక మంది బిడ్డలు ప్రభావం నడిపించారు. రావాల్సిన బిడ్డలు కూడా ప్రభావ త్వరగా రావడానికి హృదయాలు ప్రేరేపించండి. వారు ప్రయాణం చేసే వాహనాల్లో మీరు తోడుకొని క్షేమంగా జమ్మిగొని గ్రామంలో సేవకులకు మీరు ప్రేమ తీర్చిన గృహంలోకి దాన్ని నడిపించండి. ఈ జరుగుతున్న ఆరాధన అంతట్లో కూడా మీరు అధ్యక్షంగా ఉండండి ప్రభావ. జయకరంగా జరగడానికి ప్రభుత్వం పట్టి సమస్త గౌరవంగా మర్యాదగా క్రమంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్న మా పరమ తండ్రి ఆమేన్. కుటుంబం ప్రేమించి ఈ నూతనమైన ప్రయాసం వచ్చి మరి కట్టుకోవడానికి సహాయం చేశారు. ఈ లేఖను శ్రమించినట్టుగా ఎవరో ఇల్లు కట్టించిన ఎడల దాంట్లో ప్రయాసం జరగమని మీరు సెలవిచ్చారు కాబట్టి ఈ ఇల్లును కట్టించావు మీ రాష్ట్రం కొరకు కుటుంబం కొరకు అయినా గృహంలో విత్తనం పెట్టవచ్చిన స్వాస్థ్యం సెలవిచ్చేదిగా వారికి ఈ విధంగా మీరు అనుగ్రహించిన స్వాస్థ్యం కొరకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ గృహాన్ని ఆశీర్వదించండి. సర్వసమృద్ధి గృహం దయచేయండి. ఏ లోటు పడతారు ఏమి ఎక్కడ కనబడకుండా సమృద్ధి అంచెలంచులుగా ఇంకా దాసుని కుటుంబాన్ని
వారి యొక్క పరిచర్యను దీవించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు నింపమని, అలాగే వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా కూడా మనవరాలను కూడా దీవించండి. దీర్ఘాయుష్మంతురాలు వచ్చి సంవత్సరం దయా కిరీటాన్ని బిడ్డలు ధరింపచేయండి. యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆ యొక్క లాస్ట్ ప్రాక్టీస్ చెప్పాలండి. మధ్యలో టాపు ఇచ్చినటువంటి టాపు బాబు తండ్రి కుమార అలా
నాకై పెద్ద అడుగవని తీయనైన నీ మాటలే ప్రభు ప్రేమ పలుకులై ప్రవహించని అందరి జీవితంలో నువ్వే ఒక వెలుగువై ప్రకాశించు పరిశుద్ధ దేవుడి సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును అందాల చిట్టి పాపాయి హ్యాపీ బర్త్డే జేన్ షెరన్ ఆనందాల బుజ్జి పాపాయి హ్యాపీ బర్త్డే జేన్ షెరన్ అందరి మనసుల్లో ఉల్లాసం కారణం నీ నవ్వులే దేవుని దీవెన తోడుగా నీతోనే ఉండగా సంతోషాలే పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, దయగలిగిన దేవాన్ని పరిశుద్ధమైన ఘననామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. తండ్రి, నీవు మా దేవుడు అయినందుకు నీకు వందనములు. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు. పాప శాపగ్రస్తులమై ప్రభువా ఎక్కడో తండ్రి నశించుకోవాల్సిన మా బ్రతుకులు నీవు మాకు దొరికి ప్రభువా ఇదిగో తండ్రి ఇలాంటి కృపలను ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మీ సేవకుని బట్టి నీకు వందనములు. సేవకుని ప్రేమించి దేవా నీవు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు. ముఖ్యంగా ఈ దినం నూతనముగా నీవు ఇచ్చిన గృహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, ఈ గృహంలో ప్రభా నీ దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండేటట్లు ఉండాలి. దేవా, మీ సేవకులు వస్తూ వెళుతూ ఉండేటువంటి గృహంగా ఉండాలి. ప్రభా, నీ పరిశుద్ధాత్మ సన్నిధికి నిలయంగా ఉండాలి. ప్రభా, అలాంటి కృపను ఈ గృహానికి మీరు అనుగ్రహించండి. అలాగనే ప్రభా తండ్రి, మీరు ఇచ్చినటువంటి పాప కొరకుడ సంకీర్తన కొరకుడ నీకు వందనములు. తన కొడను ఎలాగా కాపాడి సంవత్సరం అంతా కాపాడినందుకు నీకు వందనములు. తండ్రి, ఈ దినం ప్రభా ఈ రీతిగా మేమందరం కూడుకోవడానికి నీవు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, అయోగ్యుడైన పాత్రుడను తండ్రి, కేవలం నిష్ప్రయోజకుడను ఒట్టివాడను ప్రభా, నాకంటే శ్రేష్ఠులైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నాకంటే యోగ్యులైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. కానీ వారి ముందు నిలబడి నీ మాటలు చెప్పడానికి నాలో యోగ్యత లేదు. నన్ను కడిగి శుద్ధీకరించండి. నా నాలుక నా పెదవుల నీ రక్తంలో కడిగి ప్రభువా నీవే మాట్లాడండి. నీ వాక్యం మీరు మాకు అనుగ్రహించినారు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ పరిచయమైన వాక్యము 128వ కీర్తన. ఆగమాగా నన్ను చెప్పండి, అందరు తీయాలి. 128వ కీర్తన బైబిల్ ఉన్నవాడు అందరూ తీయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. చూడండి ప్రియులరా, ఇక్కడ దావీదు మహారాజు తన యొక్క అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఏవో అక్కడక్కడ కథలు విని చెప్పట్లేదు ఆయన, లేకపోతే అక్కడక్కడ చూసిన సంగతులు చెప్పట్లేదు, అక్కడక్కడ విన్నటువంటి సంగతులు చెప్పట్లేదు. కానీ తన యొక్క అనుభవపూర్వకంగా తను ఏమైతే అనుభవించాడో, తను ఏదైతే తెలుసుకున్నాడో, తను దేనినైతే వెంబడిస్తున్నాడో దానిని గురించి అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. ఏమంటే మనం ఆశీర్వాదం 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 అంటాం. కొన్ని చోట్ల మనం చూస్తాం ఓన్లీ బోర్డు ఏముంటుందంటే ఆశీర్వాద పండుగలు అని కదా. అక్కడేంటి ఓన్లీ బ్లెస్సింగ్స్, ఆశీర్వాద పండుగలు. కానీ ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదివితే
ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే అది ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆశీర్వాదం రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ పోస్ట్కి వెళ్ళాలంటే సర్టన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. కోతకి వెళ్ళాలంటే కత్తి కావాలి. అలాగనే ఎవడు ఇల్లు కట్టేటువంటి టాపీవానికి టాపీ ఉండాలి. అలాగనే ప్రియులరా, దేవుని యొక్క ఆశీర్వాదం మనం సంపాదించుకోవాలంటే సర్టన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ లేకుండా దేవుడు దీవిస్తాడంటే దేవుడు ఏం గుడ్డోడు కాదు, దేవుడు ఏం కన్నులుండి చూడలేనటువంటి వాడు కాదు. కనుక ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. కనుక ప్రియులరా, సర్టన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో, ఎవరికైతే దేవుడు అంటే భయం ఉంటుందో, అలాంటి వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు. అలాంటి వారికి మాత్రమే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ దేవుడే నిన్ను దీవించినా అది నిలిచి ఉండేటువంటిది కాదు, అది కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చదువుతాం ప్రియులరా, యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఎలాగంటది చెప్పండి, మీరు చెప్పండి, ఎలాగంటది? ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే, దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే అది ఎన్నటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అది దేవుడిచ్చే దీవెన. కానీ దినాల్లో మనం చూస్తున్నాం, కొంతవరకే దీవెన కనబడుతుంది, కొంతవరకే దీవెన, కొంతకాలమే దీవెన. దేవుడి కనుక అలాంటి దీవెన కాదు దేవుడు ఇచ్చేది. నీ జీవిత కాలము తర్వాత నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు నిలిచి ఉండేటువంటి దీవెన దేవుడు ఇవ్వాలంటే మొట్టమొదట మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయం ఉంటుంది కానీ కొంతమందికి భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. చూసారా, ఈ దినాలు అక్కడక్కడ మనం చూస్తున్నాం, విగ్రహాలను పెట్టారు, ప్రతి చోట చేస్తున్నారు. దేవుడికి మా ప్రక్కన కూడా పెట్టారు, ఏదో చేయాలని చేస్తున్నారు. కానీ అక్కడ ఎంతవరకు మనుషులు అనుభవిస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే భక్తి మాత్రమే. కానీ దినాల్లో క్రైస్తవులు కూడా ఇలాగ అయిపోయారు. భక్తి ఆదివారం గనక ప్రార్థనకు వెళ్ళాలి, శనివారం గనక ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి, బుధవారం గనక ప్రార్థనకు వెళ్ళాలి, మీటింగ్లు పెట్టారు గనక ఏదో హంగామా చేయాలి. దానితోనే భక్తి సంబంధమైన విషయాలు జరిగిపోతున్నాయి. కానీ దేవుడు ఆశ్రయించి దేవుడు దీవించగలిగిన భక్తి కనబడట్లేదు మనుషులు. దేవుడు దీవించగలిగినటువంటి భక్తి, దేవుడు దీవించగలిగినటువంటి భయము దేవుడి ప్రతి వ్యక్తిలో ఉంటే దేవుడు ప్రతి వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగో కొంతమంది చూస్తారు ప్రియులారా, ఈ దినాల్లో ఎవడు కొత్తగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాడు, అమ్మో అయ్యగారికి అంత బిల్డింగ్ ఇచ్చారు కదా, ఇక నీవు కూడా ఏం చేస్తావు, ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి నాకు కూడా బిల్డింగ్ కావాలి, నాకు కూడా బిల్డింగ్ కావాలి, నాకు కూడా బిల్డింగ్ కావాలి. ఇదే సంబరం కదా. కొంతమంది ఆడవాళ్ళు చూస్తున్నాం, అమ్మగారు ఆశ్చర్య కట్టుకోండి కనుక నాకు కూడా ఆశ్చర్య కావాలి. ఆశ్చర్యం నీకెందుకు ఆశ్చర్యం? దేవుడు కొంతమంది టిఫిన్ చేస్తూ ఉంటారు, అయ్యగారు ఇళ్ళలోకి వెళ్ళి టిఫిన్ చేస్తారు. వాళ్ళు ఏదో మంచి మంచి ప్లేట్లు పెడతారు, నీ కోసం కాదు. అయ్యగారులు వస్తారు, వాళ్ళ కోసం కొన్న ప్లేట్లు అవి. నువ్వేం చేస్తున్నావు, కడుగుతావు. ఇలాంటి ప్లేట్లోని అక్కడ మాకు కూడా కావాలి. మనమెంతా మనకు దిశది చూసుకోవద్దు. అందుకనే వారాలోళ్ళు బయలుదేరారు, అందుకనే లోన్లు ఇచ్చేవాళ్ళు బయలుదేరారు. దేవుడి భక్తి చేయడానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నీవు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కనబడేటువంటి వాటిని చూసుకొని ఇదే భక్తి అనుకుంటే నీకున్నది కూడా ఊడిపోతుంది, నీవున్నది కూడా ఊడిపోతుంది, అప్పులు పాలైపోతావు, చివరికి దేవుడే లేడనేటువంటి పరిస్థితిలోనికి వెళ్తావు. కనుక ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగున ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడతాడంటే ప్రియులరా, కట్టుకోవటం, లేకపోతే భూములు కొనుక్కోవటం, లేకపోతే ఇంకోటి చేయటం అది కాదు. కష్టార్జితమను నీవు
అనుభవిస్తావు. దేవుడిచ్చే ఆశీర్వాదం అది. నీ చేతుల కష్టార్జితము దేవుడు నిశ్చయముగా నీవే అనుభవించేటట్లే చేస్తాడు. జాగ్రత్తగా గమనించాలి సహోదరుల, పురుషులైనటువంటి వాడు, స్త్రీలైనటువంటి వాడు కూడా. దేవుడి నీ చేతుల కష్టార్జితం అనుభవించగలుగుతున్నావా? దేవుడి సేవకులకు ఆయన చెప్పారు, కష్టపడి పనిచేసి వస్తుందంట ఒక అమ్మాయి, ఒక స్త్రీ కష్టపడి పగలంతా ప్రయాసపడి ఆయన 300-400 ఇచ్చాడండి. ఈ భర్త కాసుకుని కూర్చున్నాడు. మా ఆవిడ పనికి వెళ్ళింది, వస్తూ ఉంటది, డబ్బులు తెస్తుంది అని ఈయన చక్కగా ఈయన పనికి వెళ్ళా, ఈయన కష్టపడడానికి ఇష్టపడ్డావు కనుక పని చేయడానికి వెళ్ళింది, డబ్బులు ఇస్తాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కగా స్నానం చేసి సాయంత్రం టైంకి చక్కటి బట్టలు వేసుకొని హ్యాపీగా చూస్తున్నాడండి. వస్తుంది కదా రాని వస్తుంది, డబ్బు చేతులు పెట్టుకొని మొహంతా వాడిపోయి ఎండలో ఉండి వస్తుంటే ఎవడు చూశాడు, చక్కగా ప్రయాణంలో వెళ్ళినట్టుగా వెళ్ళాడు, ఎదురెళ్ళి ఏం చేశాడు తెలుసు, డబ్బులు ఇచ్చారా అన్నాడు. ఇచ్చేది ఇవాళ డబ్బులు ఇవ్వమంటారు. లేదండి నేను బియ్యం కొనాలి, బియ్యంతో బియ్యం కొనాలి, కూరగాయలు కొనాలి, పిల్లలకు అన్నం పెట్టాలి, ఇవన్నీ చెప్తా. లేదు లాగేసుకున్నాడు. ఎక్కడ పోయాడు? బ్రాంతి షాపు పోయాడు. దేవుడి నిశ్చయముగా దేవుడు చెప్పేటువంటి మాట, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మొట్టమొదటి ఎక్కడి నుంచో రాదు. ఎందుకు నీవు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు నీ ఇల్లు చేరట్లేదు అంటే దేవుని ఎందుకు భయభక్తులు నీకు లేవు. దేవుని ఎందుకు భయభక్తులు లేవు ప్రియ. దేవుని కలవారు ధన్యులు గలవారు తోడు గన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు దేవుడు నీకు ఎల్లప్పుడు తోడు దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడి జీవితం అంతా సంతోషం. ఒకవేళ తిండి లేకపోవచ్చు, దేవుడికి సరైన భోజనం లేకపోవచ్చు, దేవుడికి సరైనటువంటి వసతులు లేకపోవచ్చు, కానీ దేవుడు నీతో ఉంటే చక్కగా నీకున్న దాంతో తిని తృప్తిగా హ్యాపీగా తిని హ్యాపీగా పడుకుని హ్యాపీగా లేస్తావు. అంతకంటే సంతోషం ఉందండి. మేడల విద్యలో ఉన్నటువంటి వాళ్ళకి తింటే అరగదు, తినలేడు, తింటే అరగదు. ఎందుకు అలాంటి బ్రతుకు? దానివల్ల ఏంటి ఉపయోగం? ఎంత ఉంటుంది? దేవుడు తినగలిగిన అన్ని ఎదురు కనపడతాయి కానీ తినలేదు. అది ఆశీర్వాదమేనా? దేవుడి దయ వల్ల దేవుడి మనకి ఇక్కడ ఉన్నటువంటి వాడు అందరూ తింటున్నారు అనుకున్నాను. తిన్నారా? అదే ఆశీర్వాదం అంటే. కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. 3వ వచనంలో నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది కదా. నీ లోకిట నీ భార్య ఎలాగంటదట? ఫలించు ద్రాక్షవల్లి వలె. అంతకంటే గొప్ప భాగ్యం ఏంటంటే ఎంతో మంది మనం చూస్తున్నాం పిల్లల దేవుడి వివాహాలు అవుతున్నాయి కానీ పిల్లలు లేనటువంటి వాడు ఎంతో ఉంటారు. ఫలాలు లేనటువంటి వాళ్ళు, దేవుడి పిల్లలు లేనటువంటి వాళ్ళు. పిల్లలు లేకపోతే ఏమంటే చెప్పండి. ఒకవేళ ఇక్కడ పిల్లలు లేనివాళ్ళు ఉన్నారని దయచేసి క్షమించండి. ఒకవేళ పిల్లలు లేనటువంటి వారి యొక్క గృహం ఎలాగో చెప్పండి. దేవుడు ఆయన ఒక మంచం మీద పడుకుంటాడు, ఈయన ఒక మంచం మీద పడుకుంటాడు. ఇక అంతే సంగతులు. ఏమన్నా ఉంటుందా? ఆశీర్వాదం ఉంటుందా? కానీ ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క భార్య ఎలాగుంటుందంటే నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటది. నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. కనుక ప్రియులారా, పిల్లలు లేనటువంటి వాడు కూడా పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మనకు పిల్లలు లేరు? ఎందుకు దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభా ఇదిగో పిల్లలు ఇస్తున్నానని చెప్పావు, నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉంటుందంటావు. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఏంటి ప్రభు అని పరిశీలన చేసుకో, ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా. కనుక దీని అంతటికీ కారణం మొట్టమొదటిగా మనం చెప్పుకున్నది ఏంటంటే యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. అలాగ ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క లోగిట అతని యొక్క భార్య ఎలాగుంటది? ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటది. తర్వాత ఏమంటే నీ భోజనపు బల్ల చెట్టు, నీ పిల్లలు ఎలాగుంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ భోజనపు బల్ల చెట్టు నీ పిల్లలు కదా, నీ భార్య దేవుడు, నీ పిల్లలు, నీ కుమారుడు కుమార్తె కూర్చొని నీ భోజనం బల్ల చెట్టు. ఒక్కసారి భోజనం చేసిన అనుభవం ఉందా? ఎక్కడండి ఆడితే ఆడిపోతాడండి, ఏమో తినిపోతుందండి, మాకెక్కడండి, అసలు మాకు భోజనం బల్లే లేదు. డైనింగ్ టేబుల్ గురించి కాదు చెప్పేసి, డైనింగ్ టేబుల్ గురించి కాదు. అయిపోయింది ముగించేస్తాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఒక చోట కూర్చొని ఒక కుటుంబముగా భార్య భర్త పిల్లలు కూర్చొని తినటం ఉండేటువంటి సంతోషం ఉందే, అదే ఆశీర్వాదం. హోటల్కి వెళ్ళి తింటున్నారా? హోటల్లోకి వెళ్ళి తింటారు. తినాలి. ఆడవాళ్ళు వంట చేయడానికి ఇష్టపడట్లేదు. ఎవరి టౌన్లో మన ఈ మధ్య మా హాస్పిటల్ ఉండాల్సి వస్తే విజయవాడలో వెళ్తే అసలు హోటల్ నిండా వీళ్ళే. అరే వీళ్ళకి పిల్లలు భార్య లేరా, అని ఇంట్లో ఏ వంటలు చేయరా అనిపించింది. వీళ్ళ ఏమిటి ఒక్క చోట కూర్చుని తింటున్నటువంటి ఆనందం ఎట్లా ఉండదు తెలుసా మీకు? ఎవడి కుమారుడికి ఇష్టమైనటువంటి మొక్క నాకు వచ్చింది అనుకో, నేను తింటానా? ఇది మా అబ్బాయికి ఇష్టం కనుక వాడికి వేయడానికి ఇష్టపడతా. ఒకవేళ వాడు నన్ను ప్రేమిస్తే వాడి డాడీకి ఇష్టమైంది ఇది కనుక డాడీకి వెయ్యాలి. చూసారా? అది నిజమైనటువంటి ఆశీర్వాదం. మీరేదో ఆస్తిపాస్తుల గురించి ఆలోచించకండి, బిల్డింగుల గురించి ఆలోచించకండి. దేవుడిచ్చేటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి దీవెన, భార్య భర్తలు కుమారుడు కుమార్తె కలిసి కూర్చొని ఒక చోట భోజనం చేస్తే నా హృదయంలో నేను చాలాసార్లు సంతోషిస్తాను. నా పిల్లలు నేను కూర్చొని భోజనం చేసే టైంలో ఎంత సంతోషం. ఏమున్నదో అక్కడ ఉన్నటువంటి డిషెస్ ఏంటి అవి ప్రాముఖ్యం కాదు, అవి ప్రాముఖ్యం కాదు, కలిసి. కనుక ప్రియులరా, ఇవన్నీ జరగాలంటే మనం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. కనుక యెహోవా యందు భయభక్తులు నేర్చుకుందాం, భయం కలిగి ఉన్నాం, భక్తిని నేర్చుకుందాం. దేవుడు మనల్ని కూడా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కలిగిన మా దేవా, దయగలిగిన మా రక్షకుని శత్రులుగా యెహోవా యందు భయభక్తులు గల వారి లాగున ఆశీర్వదించమని చెప్పు. ఆశీర్వాదాల గురించి చక్కని సందేశం నీ దాసుల ద్వారా వినిపించారు. విత్తిన వాక్యం నీ బిడ్డల హృదయాల్లో నీరు వ్యక్తపరచు. యేసు నామములు అడిగిన నామం తండ్రి. దేవుని పరిశుద్ధ నామములకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వరంగల్ నుండి తొంగతుర్తి నుండి వరంగల్ డిస్టిక్ నుంచి వారు వచ్చారు. వారిని ఏం చేయాలో నాకు అర్థం కాదు. మా టైం ఏమో 12:30కి క్లోజ్ చేయాలి. మీరు ఊరిని ఇంటున్నట్టు కనపడతారు కానీ అసలు మీ సంగతి నాకు తెలుసు. అక్కడ వెనకాల ఫోన్లు వస్తున్నాయి నాకు అదే పనిగా. 12:30కి క్లోజ్ చేస్తామని మాట చెప్పారు. దేని వాళ్ళు దానికి డ్యూటీ వాళ్ళు ఉన్నారు. ఆ డ్యూటీ వాళ్ళు మా టైం అవుతుంది మీరు అని ఫోన్లు చేస్తున్నారు నాకు. కాబట్టి మరి ఇంత దూరం నుండి వచ్చినటువంటి వీళ్ళని ఏం చేయాలో, మా చావుకులైతే మా మండలం అంతా నా మాట వింటారు. మరి వాళ్ళు దూరం నుంచి వచ్చారు కాబట్టి దయచేసి నేను 2 మాటలు చెప్పి అమ్మాయి ఒక 3 నిమిషాలు గ్రీటింగ్ చెప్తారు. జోషువయ్య గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మా అబ్బాయి యేసుపాదం గారు తగ్గించుకుని కూర్చుంటారు. మా అబ్బాయి కాబట్టి నేను ఇదే చెప్తున్నా, గడియారాలు చూపిస్తున్నాను. నాకు నా బాధ మాది. ఓకే, మీరు కనపడమాక నాకు అట్టిపడి దయచేసి. నాకు తెలుసు మా ఊళ్ళో అందరూ రావాలి, వాళ్ళు ఉండరు కాబట్టి దయచేసి మీరు నాకు కనిపించమాకండి. నేను చాలా స్పీడ్గానే ఉన్నాను. నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా ఇల్లు కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే నాకున్నటువంటి 2 ఇళ్ళు ఉండే వాటిని అమ్మేసేసాను. నేను వాటిని అమ్మేశాను. మరి ఇది ఈ ప్లేస్ కోసం ప్రార్థన చేసాం. మొదటిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మరి మొదట్లో వాళ్ళు ఎవరన్నారు, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళు ఎవరనేసరికి నేను మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్లేస్లో నేను ఖర్చు పెట్టి అక్కడ ఇల్లు కట్టించాను. మరి ఇది ఇస్తామనేసరికి నాకు చర్చికి దగ్గర ఉంటుందనేటువంటి ఉద్దేశంతో అది నేను అమ్మేసేసి ఇక్కడ కట్టుకోవడం అనేటువంటి జరిగింది. దీని గురించి నేను ఒక మాట చెప్తాను. ఒక పెద్ద సేవకుడు ఒక మాట చెప్పాడు, సంఘం దీవించబడాలంటే, నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, సంఘం దీవించబడాలంటే ముందు సంఘ కాపులు దీవించబడాలి.
సంఘ కాపులను బట్టి సంఘం యొక్క ఇళ్ళని దీవించబడతాయని ఒక గొప్ప సేవకుడు చెప్పాడు. అది జరగాలనేటువంటిది నా ఉద్దేశం. నేను కట్టుకుని నేను సరిపెట్టుకోవట్లేదు. చాలా చాలా రకరకాలు బోధాలు ఉన్నాయి, కామెంట్స్ ఉన్నాయి. రాత్రి అయితే గేట్ దగ్గర ఏదో పని చేస్తుంటే ఈ కాంటాక్ట్ అడ్డం పెట్టుకుని ఒక సహోదరుడి పేరు చెప్పడం, ఎన్ని మాటలు అన్నాడు. దేవునికి స్తోత్రం అనుకున్నాం. ఏది ఏమైనా సరే ఏడ్చి అలాగే ఉంటారు. ఆశీర్వదించబడతారు. మాకు ఏ భయం లేదు. నేను ఎలాగైతే దీవించబడ్డానో మరి అలాగే నా సంఘం కూడా దీవించబడాలి. నేను సరిపెట్టుకోను. మీ కొరకు నేను నిత్యం ప్రార్థన చేస్తాను. అమ్మాయి గ్రీటింగ్ చెప్తారు మన నవమణం గారు. ఆయన ముగింపు ప్రార్థన చేస్తారా? 3 నిమిషాలు 2 నిమిషాలు క్లోజ్. వాళ్ళు బయట వాడు ఏళ్ళు చూపిస్తుంటే కృష్ణలా కనపడతారు. ఒక పద్ధతి ఏంటంటే బాబా ఈ ఊరిలోనే ఉంటూ నాకు ఒక పాటలు వచ్చేయాలి. మా బాబాయ్ గారు బైబిల్ ట్రైనింగ్ చేసి నన్ను గరిమేతులు తీసుకెళ్ళి పాటలు పాడించేవాడు. అంటే నేను మారిపోయినా, నేను దేవుని నమ్మిపోయినా అలా నాకు చక్కని పాటలు బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు నేనే స్టూడెంట్ అలా తీసుకెళ్ళి పాటలు పాడించడం మళ్ళీ వచ్చేసేదాన్ని. మరి నిజంగా ఆ యొక్క ప్రేమ ఈ రోజున మా బాబాయ్ ఈ ప్రాంతంలో దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. వేరే ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినాక దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మాకైతే వీళ్ళకంతా అమెరికాస్లో కొట్టే అందుకే దేవుడు చేస్తానంటే మా సొంతకి ఏం కట్టలేదు. మేము కూడా నా చిన్నప్పుడు స్కూల్ పెట్టుకున్నాడు. మరి క్యాబినెట్ ఒక 3-4 మంది పిల్లలు ఉంటారు, టీచర్లు ఉంటారు. సరే మాకు సేవ పరిచయం చాలా బాగుంది. మమ్మల్ని కూడా ఎంత ఆశీర్వదించాడు. సేవకులను ఆశీర్వదిస్తుంటే ఇది ధన సంపదలు మొదలుపెట్టి కాదు, అన్నీ విడిచిపెట్టాలి. కాకపోతే ఉండడానికి కొంచెం సైకిల్గా కావాలి కనుక మరి అలాగే బాబాయ్ గారి గుండా ఊళ్ళో సేవ ఉంటుంటే చాలా కష్టం. మా బాబాయ్కి నేను చాలా వ్యతిరేకంగా ఉండేదాన్ని. ఊళ్ళో పాటలు పాడుతుంటే నేను గొప్ప పట్టుకుని పడకపోతా ఎప్పుడు ఇదే పని అనుకుంటూ ఉండేది. అటువంటి నన్ను కూడా దేవుడు మరి వాళ్ళకి మా నాయనమ్మ ప్రార్థన మా అందరినీ కూడా మార్చింది. మా అమ్మ మా నాయనమ్మ చాలా జతగా ఉండి మరి నేను బాబాయ్లు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మేమందరం పాస్టర్. దేవుని స్తోత్రం. నాకు 2 కొడుకులు, ఒక పాప. చిన్న తమ్ముడికి చేసిన పాపని, పెద్ద తమ్ముడికి చిన్నవాడికి చేసుకున్నాను. దేవుని బిడ్డలారా మాది చాలా పరిచయం చాలా చాలా చెప్పలేనటువంటి కార్యంగా మాకు జరుగుతుంది. మేము అడుగుపెట్టే దేవుడు ఆశీర్వాదం. అలాగే బాబా ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఎన్ని ఆటుకోట్లు వచ్చినప్పటికైనా ఏం చేశాడు దేవుడు? గుణులతో సంగుతుంటారు సంస్థలోనే తిరుగుతానే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చేది కాదు. ఇందాక మత్తి మామయ్య గారు చెప్తారు కదా, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? సీరియట్లో పెట్టులో నుంచి దశభాగం సేవకులు కూర్చుంటారా? మీరు విడుస్తారు, ప్రార్థన చేస్తారు. మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని మాత్రమే మాకు అన్ని కుటుంబాలు మమ్మల్ని చాలా పోషిస్తున్నారు. అలాగే మీరు కూడా మీ సంఘం మా బాబాయ్ గారు చాలా పోషిస్తున్నారు. దేవుడి స్తోత్రం. మీరు లేదు, ఏది కూడా లేదు. ఏదైనా సంఘంతో నేను అలాగే బాబాయ్ గారికి చెప్తున్నాను. అలాగే దేవుడు దీవించి ఆశీర్వదించి సంబంధించిన దైవజనులకి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. 10 years పనిచేసినప్పుడు ఒక తల్లి ఉండేది. ఆ తల్లికి 2 కుమారులు బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. నన్ను 3వ కుమారుడు అయ్యాడు, కొండుగూరి. ఆ కొండుగూరి నన్ను ఎంతో కాపాడింది అక్కడ. ఆ విషయంలో మరి అన్నయ్యలు 2 ఉన్నారు, 2 అక్కల వాళ్ళు. అక్కడ మరి నాకు ఏ బాధ వచ్చినా, బలహీనత వచ్చినా ఒకసారి హాస్పిటల్లో నేను అడ్మిట్ అయితే ఉయ్యూరు సిటీ హాస్పిటల్లో ఆ అన్నయ్య వాళ్ళు 2 వచ్చేసి హాస్పిటల్ బిల్లు కట్టి నన్ను బయటికి తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పెద్ద కుమారుడు పెద్దలు మరి కేసీపీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కేసీ రిటైర్ అయ్యారు. వారికి బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. ఈ గృహాన్ని ఎవరితో ఓపెనింగ్ చేద్దాం? ఇది మందిరం కాదు, ఇల్లు కాబట్టి మా పెద్ద అన్నయ్య బాగా చదువుకుని మా ఇంటి పేరట అన్నయ్యతో ఓపెనింగ్ చేయాలని మా కుటుంబం మీటింగ్ పెట్టే ముందు అందరూ కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా అన్నయ్య కూడా, వదినమ్మ గారు బలహీనరాలుగా ఉన్నారు, లేకపోతే ఆవుకులు వచ్చేవారు. వారు 2 మాటలు గ్రీటింగ్ చెప్పాలి. మేలుగుమ్మ వారే కట్ చేశారు. 2 మాటలు మాత్రం. చాలా మంది వచ్చేసారు. భోజనానికి నేను విడిచిపెట్టేస్తాను. చివరిగా జోషువా గారు ముగింపు యేసుదాస్ గారి యొక్క నూతన గృహ ప్రవేశం మరియు మనోరాలు యొక్క బర్త్డే, ఈ 2 ఒకేషన్స్ ఒకేసారి రావటం. గృహప్రవేశం ఎప్పుడంటే అమ్మాయి బర్త్డే అప్పుడు. మంచి ఆలోచన చేశారు. మరి సర్ప్రైజింగ్గా ఏంటంటే నేను వేడుక పేటికి వెళ్ళను, పిలుస్తూ ఉంటారు కానీ నాకు అది గెట్టదు. యాక్చువల్గా ఆయన ప్రేమపూర్వకంగా ఇంటికి పెద్దవాడు ఒక రకంగా మాకు ఉన్న వాళ్ళలో నువ్వు చేస్తే మాకు బ్లెస్సింగ్ రమ్మని చెప్పేసి మాస్టర్ గారు పిలిచి పిలవడం జరిగింది.
నాకంత ఆధిక్యత లేకపోయినా దేవుని యొక్క మరి చిత్తం ఎలా ఉందేమో దేవునికి స్తుతులు చెల్లించాలి. ముఖ్యంగా ఏంటంటే రాత్రి అంతా నేను వర్షాకాలం కదా, వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణం మాత్రం అనుకూలంగా ఉండేటట్లుగా చేయను ఆయన అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అనుగ్రహించాడు, మంచి వాతావరణంలో మనం ఉన్నాం. మరి దేవుడు మా తుమ్మూరు వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ. ఎంత దూరంలో ఉన్నా కానీ ఒకరు చూడగానే ఒకరు మరి ఎంతో ఆత్మీయత పరీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. మిగతా కుటుంబాల్లో లేదా అంటే లేదు అని చెప్పడం అవుతుందేమో కానీ ఎక్కువ తుమ్మూరు వాళ్ళు అలా ఉంటుంది. మరి నేను కూడా ఎంతగా ఆశీర్వదించబడ్డానంటే చదివింది ఎంఏ దాని గురించి నేను చెప్పుకోకూడదు. ఉన్న ఊర్లోనే హై స్కూల్ ఉద్యోగం చేశాను. నా భార్య ఉన్న ఊర్లోనే చుట్టుప్రక్కల గ్రామాల్లో టీచర్ వర్క్ చేసింది. ఊరు కదిలి ఎక్కడికి వెళ్ళా. మా పాస్టర్స్, మా ఫోర్ ఫాదర్స్ కూడా పాస్టర్స్. మరి నేను ఇంకా దైవ పరిస్థితుల్లో రాలేకపోవడం కారణం వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఏదేమైనప్పటికీ తమ్ముడు ఇక్కడ చేసినటువంటి పరిచర్య అద్వితీయమైంది. దీనికి అడుగులు పడింది మాత్రం తను చెప్పినట్లుగా ఉయ్యూరు సంఘంలో, ఉయ్యూరు సిబిఎం చర్చిలో, ఉయ్యూరు గూడెంలో మరి మా గృహంలోనే మరి మా అమ్మగారు ఉండేవారు, తమ్ముడు ఉండేవాడు, నేనేమో కేసీ కాలనీలో ఉండేవాడు. మరి ఆవిడ యొక్క ఆదరణ, ఈయన తోడు ఆవిడకి, ఆయన ఈవిడ నడిపించడం, ఈయన్ని ఆవిడ నడిపించడం, ఇద్దరు అలా ప్రతి విషయంలోనూ ఒకరికొక తోడు నేడుగా ఉంటూ మా కుటుంబంలో ఒక సభ్యునిగా కొనసాగారు. ఆ ఆత్మసంతృప్తితో, ఆ సంతృప్తితో మరి ఏదో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో నన్ను పిలిచి ఈ యొక్క మంచి సత్కార్యం చేయించినందుకు ఆ దేవాదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. సామెతలో చెప్పినట్లుగా జ్ఞానం గలవాడు ఇల్లు కట్టుకున్నాను. జ్ఞానం గలవాడు ఇల్లు ఎప్పుడైతే కడతాడో అన్ని విషయాలు కూడా చక్కగా సమకూరుతాయి. మరి రాబోయే దినాల్లో ఆయన పరిచర్య ఉన్నతంగా సాగాలని, ఆయన యొక్క పిల్లలకు చేసేటువంటి పరిచర్య కూడా ఇంకా ఎక్కువ బాగా జరిగి వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని, వారి యొక్క కుటుంబాలన్నీ కూడా సకల ఐశ్వర్యాలతో మంచి ఆయుష్తో దీర్ఘమైన శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా వందనాలండి. మరి సమయంలో చాలా మంది మా మండలం దైవజనులు వచ్చారు. అందరికీ నేను సమయం లేకపోవచ్చు, బహుశా మరి మరణించవలసినది మనం చేస్తున్నాం. మరొకటి మరి మన కాటూరి దేవదానం గారు రెండో అబ్బాయి బాబు మన మధ్యకి వచ్చారు. సంఘానికి వారు మీరు చేస్తున్న సంఘానికి ఎంతో సహకారంగా ఇస్తారు. మీటింగ్స్ పెట్టినా ఒకసారి బాబు క్యాలెండర్స్ తీసుకోలేకపోతున్నారు, ఎవరో కొనుక్కోలేకపోతున్నారండి అని అంటే క్యాలెండర్ మన గొల్లపల్లి క్యాలెండర్ సరిపడ క్యాలెండర్స్ వారే ప్రజెంటేషన్ చేశారు. మరి వారు మన మధ్యకి వచ్చారు. ఇంకా చాలామంది యవనస్తులు ఉన్నారు చెప్పారు, వాళ్ళు రాలేకపోయారు. మరి ఆ రెప్పల కట్టింగ్ వారికి దక్కింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దయచేసి నేను ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థనగా చేస్తాను, దేవుని ఇస్తాను. మరి మీరు మరొకసారి గుర్తుపెడుతున్న కంగారు పడవద్దు. పైకి మీరు చక్కగా అన్ని చైర్స్ వేసి ఉన్నాయి. మీరు పైకి వెళ్ళండి. ఆశీస్ ఎక్కడ ఉంటే మీకు టేబుల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీరు అందరూ చక్కగా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. అయ్యగారు జాషువా గారు వరంగల్ నుంచి వచ్చారు. పెద్దయ్య గారు వారు ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుందా చక్కటి సందేశాలు యెహోవాయుడు కట్టించగల కట్టువ ప్రయాసగట్టన్నట్లు దేవుడు కృపలైందే సాహార్లైందే మనమేమిచ్చి ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రిపరలోకి తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని పొందినాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా విదాసులు ప్రేమించి ఇచ్చిన చక్కటి గృహాన్ని బట్టి ప్రభావం మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీతిమంతులు గుడారములు యెహోవాను కూర్చునాదములు అవ వినపడిన లేఖను రాయబడినట్టు తండ్రి దేవా మీరు ఇచ్చిన నాయన చక్కటి గృహాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క సేవకు ద్వారా అమూల్యమైన వర్తమానాలు ప్రభావం మీరు అందించారు తండ్రి. నిజమే నాయన, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మీ సేవకుడు పని ప్రయాసము ఈ యొక్క గ్రామంలో ప్రభావ నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలన్నీ అనుభవించిన ఆయన ఎన్నో ప్రభావ అనుభవించిన తర్వాత మీరు ఆశీర్వదించి గ్రామంలో చక్కటి గుడారాన్ని ప్రభావానికి ఇచ్చారు. అందరూ బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నాడు ప్రభా ఓబేదేము నాయన ఇంట్లో మందస్సాన్ని చేర్చుకోబట్టి తండ్రి 3 నెలల్లో ప్రభా అయ్యా గృహము దీవించబడినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అలాంటి నాయన ఓబేదేము యొక్క కుటుంబముగా, భయభక్తులు కలిగిన కుటుంబముగా, అన్యోన్యమైన కుటుంబముగా తండ్రి, ఐక్యత కలిగిన కుటుంబముగా ప్రభా ఈ యొక్క గృహంలో నాయన బిడ్డలుండుటకు కృపగా ఇచ్చేయండి. మీ దీవెన ఆశీర్వాదాలు కురించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాతో దైవజనులు వెనకాల ఉన్నారు, వాళ్ళు కూడా మీరు అభిషేకించి మీరు
వాడుకొని వారిని దీవించండి ప్రభా. ఈ స్తోత్రం మీ దాసులను దీవించండి. ఈ సమయంలో వారికి అప్పగిస్తున్న ప్రభా మీ కృప తోడుగా ఉంచి వారికి ఇచ్చిన ప్రతి దాసును మీరు ఆశ్రయించమని, ప్రతి మాట వారి కుటుంబంలో జరుగును కాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. యేసే నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. అలాగే ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే పిల్లలు యవనస్తులు తెల్లవారులు శ్రమ పడ్డారు, కష్టపడ్డారు. యవనస్తులు మరి ఇస్రాయేల్ బాబు కానీ ఇంకా పేరుని చెప్తాను టైం చాలు సునీలు సునంద మరి భోజనాల ఆర్గనైజింగ్ కార్యక్రమాలు వాళ్ళకి అప్పగించాం. దయచేసి క్యాటరింగ్ చేసేవారు వారి మాట వారు ఎలా చెప్తారో చేయండి. అందరికీ చక్కగా లైవ్కి వెళ్ళి మీరు భోజనం చేసే వాళ్ళని నేను దీవెనలు ఇస్తాను. నేను చెప్పినట్లుగా మీరు మాత్రం పెరగాలండి. దైవ సేవకులు ఉంటారు. ప్రార్థన దీవెనలు తీసుకుని మీరు చాలా తీసుకుంటారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మన గ్రామ ప్రజలకు అందరికీ, అలాగే ఆయా గ్రామాల నుంచి వచ్చిన బిడ్డలకును, సంఘములకు, మరీ ముఖ్యంగా దైవ సేవకులకును, అలాగనే మరి గృహాన్ని ఈ రోజున ఓపెనింగ్ జరిపించుకోవడానికి మా ప్రథమ మనవరాలు మరి భర్తలు జరిపించుకోవడానికి దేవుడిచ్చిన యొక్క అవకాశాలను దేవుని స్తుతిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని యొక్క సహవాసం మనకు అందరికీ సదాకాలముతో ఉండి నడిపించుగాక. ఆమేన్. వందనాలు మీ అందరికి పేరు వరుస. అందరు చక్కగా అడ్జస్ట్ అవ్వండి, తొందరపడబాకండి, చక్కగా పలకించుకోండి. బాబు మీరు అక్కడ తప్పుకుంటే పైకి వస్తారండి. పైకి యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది. ప్రభువాని సన్నిధి పవిత్రమైనది, కీర్తించి నిన్నే ఆరాధించెదన్ దేవనీకి. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా, హల్లెలూయా నీకే హల్లెలూయా. యేసుని నామం ఉన్నతమైనది, దేవాని వాక్యం జీవము గలది.
శాపములన్నిటి తీసివేయున్ నీ రక్తము పరిశుద్ధమైనది నా శాపములన్నిటి తీసివేయున్ నన్ను కడిగి పవిత్రం చేయు కల్వరి బలియాగము నన్ను కడిగి పవిత్రం చేయు కల్వరి బలియాగము హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది మహాగణుడా నీ ఉద్దేశము ఉన్నతమైనది బ్రతుకును మార్చునది రక్షణనిచ్చునది బ్రతుకును మార్చునది రక్షణనిచ్చునది బ్రతికింపచేయునది పూజింపదగినది బ్రతికింపచేయునది